హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్ గురించి తెలుసుకుందాం. ఇది ఎయిర్ క్వాలిటీని మానిటర్ చేసే సిస్టమ్. ఇది అంటే ఎయిర్ పొల్యూషన్ యొక్క లెవెల్స్ దాన్ని రికార్డ్ చేయటం, దాన్ని మానిటర్ చేయడానికి ఈ ఏఎక్యూ స్టేషన్ అనేది యూజ్ చేస్తారు. ఇది యాక్చువల్గా ఎక్కడ యూజ్ చేస్తారంటే కన్స్ట్రక్షన్ సైట్స్, ఇండస్ట్రియల్, అట్లాగే హెవీ ట్రాఫిక్ హైవేలోని, నెక్స్ట్ రెసిడెన్షియల్ జోన్స్, స్కూల్స్, హాస్పిటల్స్ ఈ ఏరియాలో యూజ్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ అనేదాన్ని మనం ఏ కంట్రోల్లో ఉంది, అంటే ఏ లిమిట్స్లో ఉంది, అంటే హెవీగా ఉందా, కింద లిమిట్స్లో ఉందా అనే దాని గురించి దీన్ని ఏఎక్యూ స్టేషన్ అనేది యూజ్ చేస్తాం. సో దీన్ని ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని ఏఎక్యూ మానిటరింగ్ స్టేషన్ ఎప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి 3 or 4 మీటర్ హైట్లో ఉండాలి. అలాగే దీనికి ఏ విధమైన అబ్స్ట్రక్షన్స్ ఉండకూడదు. నెక్స్ట్ విండ్ డైరెక్షన్ కూడా చూసుకోవాలి. ఇది దీంట్లో ఏ విధంగా పనిచేస్తుంది అంటే దీంట్లో 2 ప్రాసెసెస్ ఉంటాయి. ఒకటి పర్టికులేట్ మ్యాటర్స్ ప్రొసీజర్ ఒకటి, అండ్ గ్యాసెస్ అనలైసిస్ ప్రొసీజర్. 2 విధాలుగా దీన్ని మానిటర్ చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చి పర్టికులేట్ మ్యాటర్స్ అంటే పార్టికల్స్, ఎయిర్ పార్టికల్స్ శాంపుల్ కలెక్ట్ చేయడం ద్వారా ఎయిర్ పొల్యూషన్ లిమిట్స్ అనేది తెలుస్తుంది. దానికి టూ ప్రొసీజర్స్ అంటే ఒకటి PM10 అండ్ PM2.5. PM10 అంటే పర్టికులర్, అంటే మన వచ్చే ఎయిర్ పార్టికల్స్ బిలో 10 మైక్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే PM2.5 అంటే ఇందులో వెరీ ఫైన్ పార్టికల్స్ బిలో 2.5 మైక్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ వెరీ డేంజర్. ఈ డస్ట్ పార్టికల్స్ని కలెక్ట్ చేసేదాన్నే ఈ PM10 అండ్ PM2 అంటారు. ఇందులో స్పెషల్ ఫిల్టర్ పేపర్స్ వస్తాయి. దీంట్లో ఫిల్టర్ పేపర్స్ ఇది వచ్చి PM10, దీని ఫిల్టర్ పేపర్స్ ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇది డస్ట్ పార్టికల్ని కలెక్ట్ చేస్తుంది. అలాగే ఇది PM2.5, దీంట్లో ఇక్కడ ఫిల్టర్ పేపర్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. దీంట్లో ఉంటుంది. దీని పార్టికల్ని కలెక్ట్ చేస్తుంది. ఈ పార్టికల్ కలెక్ట్ చేసిన తర్వాత ఈ ఫిల్టర్ పేపర్ని తీసుకెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేయడం వల్ల మనకి ఈ ఎయిర్ పొల్యూషన్ యొక్క లిమిట్స్ అనేది మనకి తెలుస్తుంది. అలాగే ఇంకోటి సెకండ్ వచ్చి గ్యాసెస్ మానిటరింగ్లో వచ్చి మనకి సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, నెక్స్ట్ NH3 అంటే అమోనియం, అంటే ఓజోన్ గ్యాసెస్, ఇవి ఇందులో దీన్ని కాన్సన్ట్రేషన్ ద్వారా మనకి ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది తెలుస్తుంది. అట్లాగే దీనికి యాజ్ పర్ CPCB అంటే సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్ లిమిట్స్ ప్రకారం కంపల్సరీ దీనికి ఉండవలసిన లిమిట్స్ ఏంటంటే PM10 వచ్చి 100 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్, అండ్ అలాగే PM2.5 వచ్చి 60 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్. అంటే 24 అవర్స్ ఇది రన్నింగ్లో ఉండాలి. 24 అవర్స్ శాంపుల్ కలెక్షన్ ఇది 24 అవర్స్ మనం ఒకసారి ఆన్ చేసిన తర్వాత 24 అవర్స్ కంటిన్యూ రన్ అవ్వాలి. దీంట్లో కూడా 2 టైప్స్ మానిటరింగ్ ఉంటుంది. అంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది, అంటే పీరియాడికల్ మానిటరింగ్ ఉంటుంది. సో ఏదైనా సరే మనం 24 అవర్స్ రన్ చేయాలి. దీన్ని రన్ చేస్తే ఈ శాంపుల్ అనేది మనకు కలెక్ట్ అవుతుంది. అలాగే గ్యాసెస్కి వచ్చినప్పుడు దీని లిమిట్స్ వచ్చి సల్ఫర్ డైఆక్సైడ్ వచ్చి 80 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటరు. అట్లాగే నైట్రోజన్ డైఆక్సైడ్ వచ్చి అది కూడా 80 ఉండాలి. నెక్స్ట్ వచ్చి ఓజోన్ వచ్చి అది 8 అవర్స్కి 100 ఉండాలి. నెక్స్ట్ అమోనియా వచ్చి 24 అవర్స్కి 400 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉండాలి. ఈ విధమైన లిమిట్స్లోనే ఉంటే ఇది విత్ ఇన్ ద పర్మిసిబుల్ లిమిట్స్లో ఉన్నట్టు. ఇన్ కేస్ ఇందులో ఏదైనా చేంజెస్ ఉంది, లిమిట్స్ దాటి ఇంకా మనకి ఎక్సెస్గా మనకి వాల్యూస్ వచ్చాయంటే ఇమీడియట్లీ కంట్రోల్ మెజర్స్ తీసుకోవాలి. సపోజ్ ఇప్పుడు కంట్రోల్ మెజర్స్ అంటే డస్ట్ సపరేషన్ సిస్టమ్, అంటే వాటర్ స్ప్రింక్లింగ్, అలాగే మెటీరియల్ని పాలిథిన్ కవర్తో కవర్ చేయటం, గ్రీన్ బెల్ట్ డెవలప్ చేయటం, అట్లాగే ఏదైనా లో సల్ఫర్ డీజిల్ని యూజ్ చేయటం, డీజీ సెట్స్ని వచ్చే ఎమోషన్ తగ్గించడానికి ఈ విధమైన కంట్రోల్ మెజర్స్ అనేది తీసుకోవడం జరగాలి. ఇది కంపల్సరీ యాజ్ పర్ లిమిట్స్లో ఉండాలి. ఇది అట్లాగే మనం ఇది రెగ్యులర్గా ఈ వాల్యూస్ కూడా డిస్ప్లే చేస్తూ ఉండాలి. అట్లాగే ఈ రిపోర్ట్స్ కూడా మనం కంటిన్యూలీ పొల్యూషన్ బోర్డుకి అప్డేట్ చేస్తూ ఉండాలి. ఎన్విరాన్మెంట్ కంప్లైంట్స్లో కంపల్సరీ యాడ్ చేయాలి. సో ఇది PM10 అండ్ PM2.1 అంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ గురించి. ఇది మీకు ఇందులో ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లాగే మీకు ఏదైనా కంటెంట్ కావాలంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, దాన్ని నేను వీడియోలో తీసి ప్రజెంట్ చేస్తాను. అట్లాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.